ఆ టైంలో వీళ్ళు ఏదైతే డబ్బులు కలెక్షన్ ఎంత చేశారు నాకు తెలిసినంత వరకు ఒక 10 CR ఏదో కలెక్ట్ చేశారు. 10 CR కలెక్ట్ చేసినప్పుడు నేను అపోజ్ చేసి పటాన్చెరు MRO గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. ఏం సార్ ఇది ఎంతవరకు మాకు వర్తిస్తుంది అంటే ఇది వర్తించదు అని ఆయన అక్నాలజ్మెంట్ చేశారు. నా దగ్గర అక్నాలజ్మెంట్ కూడా ఉంది. అక్కడి నుంచి సేమ్ డే కలెక్టరేట్కి వెళ్ళాము. కలెక్టరేట్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను అనమాట. పోలీస్ స్టేషన్ ఒక కూరటపేట దూరంలో ఉన్నది ఈ ఆఫీసు. ఇన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి చూడాలి అంటే వాళ్ళు తర్వాత 1 month లోపల 2 months ఎంక్వైరీ పెట్టారనమాట. ఎంక్వైరీలో వీళ్ళకు భయపడి ఎవరు లేరు ఆఫీస్లో. దాని తర్వాత డబ్బులు రిటర్న్ ఇచ్చారు. అట్లా మనం కంప్లైంట్ చేసాం కాబట్టి అట్లా కూడా మనం సేవ్ అయిపోయినాం. ఇప్పుడు ఏమవుతుంది, అన్ని LRSల గురించి వస్తుంది, అన్ని విధాలే ఏ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అన్ని గవర్నమెంట్ ఇస్తున్నాయి, LRS చేస్తామని అంటున్నారు అంతా. కానీ మనకు అక్కడ ఏముందంటే కోర్టులో ఉన్నది, దగ్గర 35 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నది. తర్వాత ఇప్పుడు ఫైనల్ హియరింగ్ అనేది హైకోర్టులో ఉన్నది 11 years నుంచి. 2014 నుంచి ఇప్పటి వరకు ఫైనల్ హియరింగ్ అనే ఉన్నది అనమాట. ఈ ఫైనల్ హియరింగ్ అనేది ఎప్పుడు వస్తుంది మీకు తెలియదు, నాకు తెలియదు, రాజగోపాల్ నగర్ వాళ్ళకి తెలియదు, తర్వాత ఇంకో అసోసియేషన్ ఫామ్ అయింది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు 11 సంవత్సరాల నుంచి కానీ 30 సంవత్సరాల నుంచి కానీ పంజాగుట్ట ఆఫీస్లో ఉన్నారు. కానీ కరెక్ట్గా ఏమవుతుంది, ఏం చేస్తే మనకు ప్లాట్లు వస్తాయి, మన మెంబర్స్కు జస్టిఫికేషన్ చేయగలుగుతాం అనేది లేదు వాళ్ళ దగ్గర. లేకపోయేసరికి ఏం చేశారు, మేము ఇట్లాగే నేను 22 జనవరిలో బయటకు వెళ్ళాను, అమెరికా వెళ్ళాను. మాదొక వాట్సాప్ గ్రూప్లో నేను వచ్చేసరికి ఒక 500 మంది తయారయ్యారన్నమాట. అప్పుడు మా శ్రీనివాస్ గారు, రవికాంత్ అని, తర్వాత ఇంకా కొందరిని కాంటాక్ట్ చేశారు. నా దగ్గర 50 మంది ఉన్నారండి, ఇంకొక ఆయన దగ్గర 50-60 మంది అట్లా అంటే అందరినీ పోగు చేశాను. ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇదే వాసవి కళ్యాణ మండపంలో అక్కడ కమ్యూనిటీ హాల్లో మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి మళ్ళీ ఏమంటారు అంటే, లేదండి మాకు ఎవరికి ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు, మా ల్యాండ్ కూడా తెలియదు, కాబట్టి ఒకసారి మాకు మీరు అక్కడనే మీటింగ్ పెడితే బాగుంటుంది అంటే అక్కడ మేము ఒక 9 మీటింగ్లు పెట్టాము ఎవ్రీ సండే. సభ్యులు సహకరించారు. మేము కూడా ఆ ఫ్లోలో మేము ఏం చేశామంటే చెప్పాము కూడా, మనం కలెక్టర్ని కలవాలి, చీఫ్ జస్టిస్ని కలవాలి, సీఎంని కలవాలి, కేటీఆర్ని కలవాలి, వీళ్ళందరినీ కలిస్తే మన ప్రాంతం ఒక కొలిక్కి రావచ్చు అనేసి మేము ప్రయత్నం చేశాము. మధ్యలో మా ప్రభాకర్ అని మా మెంబర్ అయ్యాను, మా మెంబర్ కాదు వాళ్ళ వేరే వాళ్ళ లేదండి మేమేం చేస్తామని అన్నప్పుడు మేమన్నాము, వాళ్ళు పిల్లలు కదా యంగ్స్టర్స్ చేస్తామంటే మేము వదిలిపెట్టేసాం. వాళ్ళకు కూడా చెప్పాము, మీరు ఏం చేయదలుచుకున్నారో కరెక్ట్గా చేయండి. ఇంప్లీడ్ అన్నారు, ఇంప్లీడ్ కూడా కాలేదు. ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్ మేము లోకాయుక్తకి వెళ్ళి ఓనర్సే అనుకోండి, మేము ఎంతమంది మొత్తం వాళ్ళొక 35 మెంబర్స్, మేము ఒక 8 మెంబర్స్ స్పెషల్గా అడ్వకేట్కి ఫీజు ఇచ్చి వీటిని ప్రెషర్ తీసుకొచ్చి కలెక్టర్ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో అక్కడ ఉన్న జడ్జి, లోకాయుక్త జడ్జి ఎవరికి చీఫ్ సెక్రటరీకి ఒక వర్డ్ చెప్పాడు అనమాట. ఏమ్మా మీరు 2 సంవత్సరాల నుంచి కోవిడ్లో ఇన్ని ఇళ్ళు వచ్చినాయి, మీరు నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు అని అడిగేసరికి ఆమెకి ఏమనిపించిందో కానీ మొత్తానికి ఒక 250 ఇళ్ళు, అది కూడా ఎప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు మొదలుపెట్టి తెల్లవారి 11:30-12 గంటలకు మధ్యాహ్నం ఒక దగ్గర ఒక 15-20 జేసీబీలు, 400 మెంబర్స్ ఫోర్స్ తోటి, పోలీసు అనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, వివిధ డిపార్ట్మెంట్లను అందరినీ క్లబ్ చేసి కూలగొట్టేసింది అన్నమాట. ఇప్పుడు మనం భూమి పరిస్థితి ఏముందంటే, ఎవరో వస్తున్నారు, ఎవరో వచ్చి ఈ ల్యాండ్ నాదని అంటున్నారు. వాళ్ళ దగ్గర ఏ పేపర్స్ లేవు, ఏ పేపర్స్ కూడా లేవు. నిజానికి పోయిన సంవత్సరం మేలో ఒక అతను నిరంజన్ అని వచ్చాడు. ఆయనకి ఏం చెప్పామంటే, నీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో చూపించండి అంటే, ఆయన ఏం చేశాడంటే, ఎవరు ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ఆమె పేరు నసీమా బేగం అనే ఆమె దీంట్లో మెంబరు, కానీ ఆమెకి ఏం షేర్ లేదు ఈ 1263 ఎకరాలలో. ఆమె పేరు చెప్తే ఈమెకు లేదు. ఒకవేళ ఉన్నట్టయితే మీరు తీసుకురండి, రెవెన్యూ రికార్డ్స్లో ఉంటుంది కదా, అది తీసుకొచ్చేస్తే మేము ఒప్పుకుంటామన్నాం.
తెల్లారి వచ్చాడు, తెల్లారి వచ్చి ఏదో కాంప్రమైజ్ అన్నాడు, నథింగ్ డూయింగ్, ఇది నీది కాదు, నీ పేపర్స్ కరెక్ట్గా ఉంటే మేము ఏదన్నా మాట్లాడతాము, లేని ఇక్కడ మీరు రావద్దు అనేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చాము. అదొక 3 రోజులు జరిగిపోయింది అన్నమాట. అదే అక్కడికి అతను ఆగిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏముందంటే కోర్టులో ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ల్యాండ్ కాదు, టోటల్ 1 to 220 సర్వే నెంబర్స్ లో కోర్టు స్టాటస్ కో మెయింటైన్ చేయమని ఎప్పుడు 13లో ఇచ్చారు. రంగరాజన్ గారు ఇచ్చారు, రోహిణి గారు ఇచ్చారు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. ఆ జడ్జిమెంట్స్ కాపీస్ అని మన దగ్గర ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర ఏమున్నాయి నాకు తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో కేసెస్ తొందరలో సెటిల్ చేయాలని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చెప్తున్నది, సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఎవరైనా చెప్తున్నారు. కాబట్టి ఆ బేస్లో ఇప్పటి వరకు మేము చూస్తే ఏమున్నదంటే 2010 వరకు ఆ కేసెస్ నడుస్తున్నాయి. అంటే ఇంకా మిగిలిన ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలది అది మనకు 3 రోజులలో రావచ్చు, 30 రోజులలో రావచ్చు, అంతకంటే ఎక్కువనైతే కాదు. కాబట్టి ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన ప్లాట్లు మనకు దక్కుతాయి అనేది ఒక క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే 11 సంవత్సరాల నుంచి ఫైనల్ హియరింగ్ నుంచి రాజగోపాల్ నగర్ సొసైటీ వాళ్ళు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేశారు. అతను ఆంధ్ర ఎప్పుడైతే మన స్టేట్ సెపరేట్ అయ్యిందో అతని ప్రాక్టీస్ అంతా అక్కడే ఉంది, మన దగ్గర చాలా తక్కువ. అశ్విని కుమార్ ఆ అడ్వకేట్ పేరు. నాకు తెలిసి కొంతమంది సభ్యులు వెళ్ళి ఆయన కూడా కలిసినట్టుగా నాకు తెలుసు, మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడు ఏమున్నది మనకు ఫైనల్ హియరింగ్ మీద మన ప్లాట్లో వస్తాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఫైనల్ హియరింగ్ కావాలంటే మనం ఏం చేయాలి, మనకు మంచి అడ్వకేట్ కావాలి. మంచి అడ్వకేట్ అంటే ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు మన అడ్వకేట్గా ఉన్నారు, 2 times అతను మన ఫేవర్లో జడ్జ్మెంట్, రోహిణి అప్పుడు ఆయనే ఉన్నాడు, రంగరాజన్ ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు, వారు మనకు జడ్జిమెంట్ ఇప్పించారు. ఏంటి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండే అని. ఇప్పుడు దాని మీదనే మనకు గవర్నమెంట్ ఏమంటుంది, ఆ సబ్ రిజిస్ట్రార్ జాయింట్ కలెక్టర్ చేసినటువంటి తప్పిదానికి వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు 13లో. మన కేసు నెంబర్ వచ్చేసి 115/2013. ఒకవేళ మనం మంచి అడ్వకేట్ని ఎవరిదన్నా మనము అపాయింట్ చేసుకుంటే ఒక నా ఉద్దేశంలో ఏంటంటే ఎక్కువ 5 ఆర్గ్యుమెంట్లలో మనది రావచ్చు జడ్జిమెంట్ అనేది. ఆ జడ్జిమెంట్ ఒకసారి వస్తే మనము మన ప్లాట్లని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే ఇప్పుడు మేము సెలెక్ట్ చేసినటువంటి టాప్, మీరు అడ్వకేట్గా ఉన్నా లేకపోతే ఇంకెవరైనా కానీ మీరు కూడా తెలుసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి నిరంజన్ రెడ్డి గారు, ఆయన టాప్ మోస్ట్ అడ్వకేట్, తెలంగాణ అనుకోండి, మన ఆంధ్ర అనుకోండి, ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఆయన వాదిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఏఎస్ అశోక్, తర్వాత